సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానం తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర PRTU-TS పిలుపులో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో PRTU-TS ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల స్తూపం నుండి గాంధీ చౌరస్తా మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. అనంతరం PRTU-TS మానుకోట జిల్లా అధ్యక్షుడు మిర్యాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఏపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే అమలు చేయాలని పేర్కొంటూ రాష్ట్ర PRTU పిలుపు మేరకు సెప్టెంబర్ 1న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ ధర్నా కార్యక్రమానికి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో PRTU మండల అధ్యక్షుడు జినుగు విప్లవరెడ్డి, ప్రధాన కార్యదర్శి ముత్తిలింగం, నాయకులు చీకటి వెంకన్న, MD రంజాన్, శ్రీధర్, యాకన్న, దుర్గా హుసేన్, నరసయ్య, సుమన్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. PRTU రాష్ట్ర శాఖ మరి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు ఏదైతే సిపిఎస్ అంశం ఏదైతే ఉందో 2004లో మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశం మరి గత 2023 డిసెంబర్లో ఎన్నికలకు ముందు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సిపిఎస్ను రద్దు చేసి మరి ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణలో దాదాపుగా మరి 6 లక్షల మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో 2.5 లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరి ఇవాళ సిపిఎస్లో మరి ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ PRTU రాష్ట్ర శాఖ మరి ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ ఒక్క సామాజిక వ్యక్తులకు వ్యతిరేకం కాదు. ఇవాళ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని మరి వారికి ఒకసారి గుర్తు చేయడం కోసం ఇలా పార్టీలకు అతీతంగా PRTU సంఘం మరి ధర్నా కార్యక్రమానికి పిలుపునియడం, మరి రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నాడు మరి హైదరాబాద్లో మరి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరి ఇందిరా పార్క్ దగ్గర మరి ధర్నా చౌక్లో ఈ ధర్నా కార్యక్రమం ఉంది. దానికి సన్నాహక మీటింగ్గా గత వారం రోజుల నుంచి మరి PRTU పిలుపు మేరకి మరి అన్ని జిల్లా కేంద్రాలలో మరి మొట్టమొదటిగా మరి కలెక్టర్ కార్యాలయాల్లో మరి ఇలా వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మరి వినతి పత్రాలు ఇచ్చినటువంటి కార్యక్రమం. మరి నిన్నగాక మొన్న మరి అన్ని జిల్లా డివిజన్ కేంద్రాలలో మరి అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి ఈరోజు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా మరి వారు చనిపోయిన తర్వాత వారి కుటుంబానికి ఏ రకమైనటువంటి భరోసా లేనటువంటి ఈ సందర్భంలో మరి వారిని కూడా మేము ఒక అమరవీరులాగానే భావించి మరి అమరవీరులకు నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. డివిజన్ కేంద్రాలలో మరి సమాజాన్ని కూడా మరి ఒక మేలుకొల్పే విధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఇవాళ సిపిఎస్ అంశం అనేటువంటిది ఏ ఒక్క సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకం కాదు. రేపు భవిష్యత్తులో కూడా వారి పిల్లలకు ఉద్యోగాలకు వచ్చేటువంటి వ్యక్తులకి ఇవాళ సిపిఎస్ అంశం అనేటువంటిది ముందుగానే మరి తుదముడి ఇచ్చే విధంగా భవిష్యత్తులో వారి యొక్క పిల్లల యొక్క ఉద్యోగాలకు కూడా ఒక పెన్షన్ భరోసా ఇచ్చే విధంగా ఇవాళ మేము PRTU సంఘం ఇవాళ సిపిఎస్ రద్దు అనేటువంటి ఏకైక ఎజెండాతోనే ఇవాళ ఉద్యమం చేస్తూ ఉన్నాం. దయచేసి దీన్ని ఎవరు కూడా ఒక రాజకీయ ఎజెండాగా మరి భావించొద్దని చెప్పి కోరుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని మరొకసారి గుర్తు చేస్తూ త్వరలో మరి ఈ సిపిఎస్ను రద్దు చేసి మరి ఓపీఎస్ విధానంలోకి ఉద్యోగోపాధ్యాయులందరినీ కూడా తీసుకురావాలని చెప్పేసి మీ తరఫున ఇలా మీ మీడియా పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.